సో టైం వచ్చేసి 9:35 అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు సండే కాబట్టి కొంచెం లేట్ అన్నట్టు అంతా లేట్ జరిగేది. అబ్బా కరివేపాకు చూసిరా ఫ్రెండ్స్, మా ఇంట్లో కరివేపాకు, దాంతోపాటు రాత్రి వండినటువంటి కాకరకాయ కర్రీ, దాంతోపాటు రాత్రి అన్నం మాడిపోయింది. ఓం నమో వెంకటేశాయ నమః. వేడి నీళ్ళు, ఈ వేడి నీళ్ళు తాగుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంట్లో పెట్టుకుని తాగేస్తున్నాం. హాయ్ సప్న, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? అంత మంచిదేనా? యాక్చువల్లీ ఈరోజు స్వప్న వాళ్ళ మమ్మీ అండ్ ఫాదర్ అండ్ వీళ్ళ చెల్లె అండ్ వీళ్ళ ఇంకా మొత్తం ఇలా చుట్టాలు మొత్తం వస్తారు అన్నట్టు. మరి ఎవరైతే అలా సరే ఇలా మమ్మీ డాడీ వాళ్ళు వస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మా అత్తమ్మ మా మామ వస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు చాలా రోజులు అవుతుంది మా ఇంటికి రాక. ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు రాక? ఆల్మోస్ట్ 1 year అయిపోయిందా? 2 years డిసెంబర్ లోనా? మరి ఇప్పుడు వచ్చే డిసెంబర్ ఇంకా చేసేపు అయితే డిసెంబర్. మొన్న నాన్నగారి ఫంక్షన్ కి వచ్చిపోయారు. అట్లా కాదు, అది ఫంక్షన్కి వచ్చిపోయారు. ఇట్లా చూడడానికి వచ్చారు ఎప్పుడన్నా? ఎదలోతుల్లో నా ఎదలోతుల్లో నీ బొమ్మే గీసుకున్న నమ్మలేవుగా. అది మీది తినేస్తా నేను. ఏం కాదు, మీది అన్నం వేసి ఆవుకేస్తా. ఇది దీన్ని ఇట్లా మాడిపోయింది తింటే క్యాన్సర్ వస్తుంది. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ మాడిపోవడం. ఇది మస్తు మాడిపోయింది. నాకు నైటే మాడిపోయిన స్మెల్ కి తినబుద్ధి కాదు. అవునా? ఓకే. ఇప్పుడు ఏం కూర వండారు మరి? యాక్చువల్లీ ఈరోజు పొద్దుగాల నేను ఏమనుకున్నా, నేను యాక్చువల్లీ పొద్దుగాల ఈరోజు ఏమనుకున్నా అంటే ఫిష్ తెద్దాం అనుకున్నాం. 2-3 కిలోలు ఫిష్ తెద్దాం అనుకున్నాను. సడన్ గా నాకు హైదరాబాద్ టూర్ పడ్డది. నేను గోయింగ్ టు హైదరాబాద్ అన్నట్టు. సరేనా? ఏమైందాయి? ఏమైందాయి? ఆవు చిన్నదా? ఏడొచ్చిందిరా? తాత ఎక్కిపోయిందా? అవును, తాత ఎటు పోయిండ్రా? బయటనా? బాబాజీ గుడ్ మార్నింగ్. బాగున్నావు? వేర్ ఇస్ ఆవు? కట్టేసేసినావా? మంచిగా ఉందా? గడ్డి మంచిగా ఉందా? కట్టేస్తే మేయగలుగుతుందా? మేస్తుందా? చిన్న ఆవును కూడా తీసుకుపోయి ఆనే కట్టేస్తే కుక్కలు. అమ్మో, కుక్కలు పాపం. హరికృష్ణ మేకను పట్టినాయట కుక్కలు. పెద్ద మేక అది. దాని పిల్లని ఎట్లా చేస్తారో మొన్ననే ఈయన పోయిపోయేది. మరి కుక్కలు డేంజర్ గా అవుతున్నాయి. కుక్కలు కరుస్తాయి, బయట పోదు. సరేనా? ఓకేనా? ఓకే అను. సరే అను. సరే, వెరీ గుడ్. ఇంకొంచెం చీముడు వస్తుంది ఫ్రెండ్స్, అంతే. క్రియాన్ష ఓకే, ఇక కొంచెం సెట్ అయినట్టే. హాయ్ శేఖర్, గుడ్ మార్నింగ్. అబ్బా బొట్టు పెట్టుకున్నావు, మంచిగా బొట్టు పెట్టుకున్నావు, మంచిగా స్నానం చేసినావు, మంచిగా పాపను కిందేసి తొక్కుతుండ. పెద్ద పాపను కిందేసి తొక్కుతా ఉండు వీడు. అయ్యో అయ్యో అయ్యో. నాని ట్యాబ్ బంద్ చేయి. కథం ఈరోజు సండే, ఈరోజు స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఎప్పటి వరకు రాని సౌత్ అక్క పెట్టరా? అది అడ్వర్టైజ్మెంట్. అది అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తారా? చెప్పు, ఏం కావాలి? రే 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 ఏం కావాలి? పాతలా? డీజే పెట్టిరా? డీజే పాపాది ఏం మంచిగా అనుకున్నావు? సండే అవుతారా రెస్ట్ అంటావా? ఎందుకట్లా? అంతే. అవును, కట్టేసి వచ్చినావా? కట్టేసి అది చుట్టుకుంటుంది కానీ ఆడ మేస్తలేదు. అది మళ్ళీ మధ్యాహ్నం మొదలు చూడాలి. ఆవు చిన్నావా? ఏడిందిరా? వస్తావారా షెడ్ కాడికి? ఆవు కాడికి నేను క్రియాంచిన అడిగిన. నువ్వు చెప్పరా? వస్తావా? వస్తావా? ఆడుకుంటావు మరి దాంతోనే, చిన్న ఆవుతోనే. ఆకవా? నువ్వు వస్తావారా? సరే, తిన్నాక పోదాం. సరేనా? మధ్యాహ్నం టైంలో పోదాం. గడి కోసుకురావాలా? సాయంత్రం కోసుకురావాలా? సాయంత్రం కోసుకురావాలా? దానా నాన్న పెట్టినావు? అది పెట్టాలి. ఎప్పుడు పెడుతున్నావు? రోజు మధ్యాహ్నం పెడితే అప్పట్లో నానుతుందా? తౌడేసి కూడా పెట్టాలి. తౌడే వేస్తున్నాం. పచ్చడి ఉంది ఈరోజు. బకెట్ సిరిసా బకెట్ నిండిందా అమ్మా? తీసుకోవాలి. అత్తమ్మలు పెడుతురాడా? ఈ వానకు వానలు ఎక్కువ పడుతున్నాయి దాంట్లో. వాళ్ళు బయటనే పెడతారు కదా. ముద్ద పెడతారా? అయ్యి మస్తు సేఫ్ ఉన్నది అయితే. అదే మస్తు అవుతుంది. నీళ్ళు తాగులేదు ఇక, డైరెక్ట్ పసిగడ తాగుతుంది, మంచిగా అవుతుంది. నిండిందా? తీసుకోవాలా సాయంత్రం? టైం వచ్చేసి 10-15 తీసుకో. మళ్ళీ సాయంత్రం వంట వేసినప్పుడు మళ్ళీ వాటర్ అదే మధ్యాహ్నానికి. మధ్యాహ్నం తీసుకోతాం, మధ్యాహ్నం తాగుతుంది. వాటర్ తాగులేదు ఇక, డైరెక్ట్ తాగుడు పసిగడుగు ఆల్ మిక్స్ అలానే డ్రమ్లా. టమాటాలు ఖరాబ్ అయినవి కూడా వేసిన దాంట్లో వేసేది ఏం కాదు, తింటుంది. అన్నం తింటుంది, అన్ని తింటుంది. దాంట్లో అంటే కుడిది టైప్ అనమాట. దాంట్లో ఏమైతే వేస్తారో అన్ని కూరగాయలు కూడా వేయాలా? నాయన కూరగాయలు తింటది కదా.
చెప్పలేము అంటే ఆ మేకలు తింటున్నాం కానీ ఆవు తింటారు డౌట్ ఫ్లాట్ వేసి సరే అందుకని రైస్ అయిందా అన్నమై రైస్ అయితే అయింది పొయ్యి మీద ఇంకా ఇడ్లీ పెట్టిదా ఇడ్లీ ఎందుకు ఇప్పుడు క్రియాన్స్ కనుక పోయి బంద్ చేసినావా ఇడ్లీలు బంద్ చేసిన కర్రీ ఏం కర్రీ మరి బీరకాయ పప్పు కాలేదు ఇంకా బీరకాయ పప్పు ఇంకా అవుతా ఉన్నది ఓకే క్యారీ క్రియాష్ ఇంట్లో ఊకే ఏడుస్తున్నా అని చెప్పి ఇగో బయటకి అయితే తీసుకొచ్చిండు బావా ఎందుకు ఏడుస్తున్నట్ట బావా చీముడు వచ్చి సర్దే దానికి ఎటు సోతలేదు దమ్ దమ్ చేస్తుండే కదా ఏడ్చిండంటే మస్తు తీసుకొచ్చినాడు గాడ జామ చెట్టు ఉంటది ఇంటికాడ జామకాయలు లేవట చిప్పకాయలు మనకి ఆ గుడికాడ ఏమో చేస్తున్నట్టు ఎవరు ఉన్నారు ఆడ చేస్తున్నట్టు ఉన్నాయా కాయలు ఓ కచ్చకాయలు ఉన్నాయి గిడు ఉన్నాయి ఇగో 3 నిజంగా శిర్ష దొరికిందే బంగారం అన్నట్టు ఆ కాయలు ఇగో కాయ ఎండిపోయింది కాయ ఈ కాయ ఉందా నిజర పెద్ద సైజ్ ఏంది అనుకో దీన్ని ఇష్టపెడతలేదు తెంపుతూనే ఉన్నారు అయిందా లేదు కూడా తెలుస్తలేదు నాకైతే అసలే తెలియదు బావా నేనైతే గట్లాంటివే తెంపుతున్నా మరి గట్నే చేస్తారు మరి మీలాంటి వాళ్ళని ఈ చెట్టు మొత్తం అయ్యా నేను ఎప్పుడో ఒకసారి తెంపుతా బావా నేను రోజు తెంపుతానా ఏమన్నా ఇది కూడా తెంపుతారట తెంపుదామా కాయ తెంపుదామా అప్పుడు మేము చూసినప్పుడు గిట్ పైన ఉండే బావ గిల్ల పోయి తెంపినాం అక్క నేను లేవు కాలే ఇప్పుడు కాయలు ఒకటి ఉంది గాడ పైన ఒకటి తెంపాలా అందుతుందా ఏడా అరే 2 నేరా తెంపాలా పైనకున్నా నేను తెంపుతా బట్ట పట్టుకొని నీ కట్టి పట్టుకో 2 తెంపుకొస్తా 2 అయినా 2 తెంపుదా తెంపుకరా మెల్లగా మరి పచ్చి మీద ఎక్కుతున్నావు చెట్టుని జాగ్రత్త బావా నీ బరువు చెట్టు ఆపుతుందా నాల సాగమా పెద్ద సాగం ఉన్నావు మెల్లగా ఏడుంటుందా ఆకు గోకుడాక తెంపు నేను చెప్పులు వేసుకొచ్చుకోలే వావ్ క్యాచ్లు పడతా బావా నేను మెల్లగా ఇంకోటి ఏడుంది వస్తున్నా గిట్టు ఏడా చేతిలో ఫోన్ ఉంది ఇట్లా పట్టుకోవాలి ఒకటి అయితే కింద ఈడ పెట్టినా అటు పోయింది ఒకటి పట్టుకున్నా గీ కింది కాలే గిడున్నాయి గిట్టు తెంపి రోజు పెద్దమ్మ కూడా వస్తారు కదా వాళ్ళకి ఇష్టం చిప్పలకాయలు అంటే పెద్దమ్మ వాళ్ళు అంటే పెద్దమ్మ అంటే అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఈరోజు సాయంత్రం బస్కి అట్లా వస్తామన్నారు అందుకే వీటి వరకు తీసుకొని వచ్చిన ఉన్నాయేమో తెంపుదామని అక్క కూడా వస్తుండే అక్క నాన్నగానికి హోంవర్క్ చేపిస్తుంది ఎప్పుడు అడిగినా అసలు చిప్పలకాయలే తెంపియాడు ఇప్పుడు చెట్టు ఎక్కి మరి తెంపిస్తుండు కానీ కనిపించినాయి కదా ఇవి కాయలు అయితే చాల్తి దిగు మళ్ళా జారేవా ఇంత ఇంక కిందికి ఉన్నాయి గిడ పైకి ఉన్నాయంట ఏడా నాకు నువ్వు కనిపిస్తలేవు దిగు బాబా చాల్తి మేము తెంపుతానేమో కచ్చికాయలు అంటావు నువ్వు తెంపినవి అన్ని మంచిగా ఇవైతే ఇప్పుడు అన్నీ అయినాయేనా సరే అమ్మ దా బాబా భయం అవుతుంది నాకు నేను పోతున్నా ఇటు ఆ కాయలు తీసుకొని రా ఇక నువ్వే క్రియాంచి ఒక కాయ బాగుందా తీసుకోవద్దా అలిగినవా క్రియాంచి అలిగిండు మాట్లాడతలేడు ఎందుకంటే నేను ఇంతకుముందుకు ఆయనకు ఫోన్ ఇవ్వలేను అందుకే నాతో మాట్లాడతలే ఇక ముఖం ఎట్లా తిప్పుకుంటున్నా మాట్లాడావు క్రియాంచి నాతోటి చెప్పు ఇగో వీడియో పెడితే కిందికి ముఖం వేస్తుండు నాతో మాట్లాడాడట క్రియాంచి వెనకకు మారుతుండు అలిగిండు ఫస్ట్ టైం నా మీద క్రియాంచి బాగా దిగుతున్నావా ఇంకేడున్నాయి గిట్టు కూడా ఒకటి ఉంది బావా ఈ గిడ ఈ చెట్లాలు ఉంది చెట్లాల కాదు కొమ్మలాలు ఉంది కొమ్మలు ఏడున్నాయి మీకున్నాయా మీది కంటాడు అంతే ఇక అంతే ఇక
వచ్చినవా? కాయలు అయినట్టు గిట్లా అయితే గిడి ఉన్నది ఇట్లా పచ్చగా గట్టినప్పుడే దింపుతా, అట్లా దింపొద్దు. దమ్ము వస్తుందా బావా? ఇట్లా ఎర్ర అయినప్పుడే దింపాలి. ఎన్ని ఉన్నాయి? 5, 6 ఉన్నాయి. ఇగో నా చేతిలో ఒకటి, 3, 4, 5, 6, 7 ఇవి ఇంటికాడ పెట్టి మళ్ళీ మన ఇంటి వెనక చెట్టు కాడికి పోదామా? అక్కడ కాలేదు, మొన్న దింపినాక మొన్న అబ్బా ఒక్కసారి చూసొద్దాం, 15 వెళ్ళే మొన్న చూసొద్దాం బావా. నేను వాష్రూమ్ ఎక్కి చూస్తా, అయినా అనుకో తెంపడం లేదంటే లేదు. నువ్వు వాష్రూమ్ ఎక్కువ, నేను ఇట్లకెంచి పోతా, ఇవి లోపలనే పెట్టి సరేనా? నేను క్రియాంచి పోతాం. ఫిక్స్ అయినా నువ్వు వాష్రూమ్ ఎక్కువ బావా. పిల్లలు ఉంటారు కూడా. దా క్రియాంచి మనం ఇటు పోయి చూద్దాం దా కాయలు. మా చెట్లు ఇగో చామంతి పూలు అయితే మంచిగా మొగ్గలు వస్తున్నాయి. వావ్, పువ్వులు కూడా వస్తున్నాయి. బతుకమ్మ పండుగ వరకు వస్తుండొచ్చు మా చామంతి చెట్లకి. పచ్చిమిరపకాయలు అయినాయి కానీ ఇంకా తెంపలే, కాయలు తెంపాలి పచ్చిమిరపకాయలు. ఇక మా చెట్టు పొప్పడు కాయలు అవి ఇంకా పండు మక్కలే, పండు మక్కినాక తెంపాలి. దా క్రియాన్స్, మా ఇంటి వెనక అంటే ఇగో ఇదే మా ఇల్లు, మా ఇంటి వెనక చెట్టు గయ్యడు ఉంటుంది. క్రియాన్స్ రా, వస్తున్నావా? ఇదే చెట్టు మొన్న తెంపినాయి. ఇగో ఈడొకటి, ఈడొకటి, ఇగో ఈడొకటి అయినాయి కాయలు. ఇగో ఈడొకటి అయి. బావా ఎక్కినవా? అగో ఇట్లకెంచి వచ్చిండు, నేను చెప్తే నమ్మడు. ఇగో ఇవన్నీ అయిన కాయలే. ఇగో ఇగో ఇది ఒకటి అయినది, కింది చూడు. టైం పడుతుంది, అయ్యింది బావా. ఏ తెంపు టైం పడుతుంది, అన్నిటికీ టైమే పడుతుంది. నువ్వు చెప్తుంటావా? ఇవి తెంపినా వేస్ట్, ఎర్ర పండు మక్కు ఒక్కటి ఇప్పుడు ఈడు దాకా వచ్చినందుకు ఒక్కటి కూడా కాలే. అవు కదా ఎక్కితే 2 కాయలు అయినట్టే ఇక బావా. ఇగో గిల్లు ఉంది, ఇగో ఇది కాలే. టైం పడుతుంది, అవుతుంది కాలే ఇంకా. సరే ఒక్క చెట్టు ఒక్క కాయ కూడా కాలేదు. సరే పెద్దమ్మలు పోయేటప్పుడు కంపల్సరీ 2-3 రోజులు తెంపాలి, సరేనా? సరే పోయేటప్పుడు తెంపించి పంపిద్దాం. వాటర్లు ఆడితే రైట్ రా, మనం కాలు కాలే. బయటకు వస్తే మంచిగా ఆడుకుంటారు పిల్లలు. ఇంట్లో ఉంటేనేమో ఒకటైతే కొట్టుకుంటా తిప్పుకుంటా ఉంటారు. మంచిగా హోంవర్క్ చేసుకుంటే మంచిగా ఆడుకుంటుంది బయట. అంటే నిన్న హోంవర్క్ వేసుకోలే. తీసేద్దామని చెప్పిన నాయనకు, ఆయన కట్ చేస్తాను, ఎప్పుడు కట్ చేస్తామో అయిపోయింది. ఎందుకంటే ఇంత గానం అవుతుంది కదా, మొత్తం ఖరాబ్ అయిపోతుంది చెట్టు. కట్ చేస్తే కొత్త ఎగురు వస్తాను. ఇవి ఎండాకాలం వస్తాయి బావ, మల్లె పూలు అయినా ఈ ఫ్లవర్స్ అయినా మంచి. చెట్టుకి అయితే ఎప్పుడు కొట్టేద్దామన్నా గానీ కాత కాస్తుంది. కొట్టేద్దామన్న టైంలో కొత్త పూత వస్తున్నావు, మళ్ళీ కొత్త పూత వస్తున్నావు. అటు వచ్చింది ఇటు వచ్చింది, కొత్తగా వస్తున్నావు. ఇక్కడ కాంచనా సినిమా వస్తుంది. నైట్ టైం అయితే భయపడతారని చెప్పేసి డే టైంలో పెడితే అన్నం అందరు తిని లేచిపోయినా కానీ ఇంతవరకు నాన్న ఎంత తోడస్తలేదు. భయపడుతున్నావా? మరి ఎందుకు ఇంకా అట్లా బీరుపై చూస్తున్నావు? అటు తిను, తమ్ముడు కూడా తినిపోయాడు, నువ్వు అందరు తిన్నారు, నువ్వు ఒక్క నువ్వు. ఫోన్ చూసుకుంటూ ఆమె తింటుందా అక్క? ఆహా, నువ్వు తిన్నావారా మరి? తాతకి, పిన్నికి, మమ్మీకి అందరు తిన్నామని చెప్తున్నావా? బాబాయ్కి బాబాయ్ తినలే? ఎందుకురా? అమ్మ మునిగని కూడా లైన్లో పెట్టుకుని చూసినవాడు. మనం తినంగానే లాస్ట్ అన్నం మిగిలితే మునికి అంటాడు. అంత మంచిగా గుర్తుంది దానికి. పడతారా తాత? తొలుకోవాలి, సాయంత్రం ఏడుస్తున్నాడు. ఇగో పిల్లలకు పెన్నిస్ ఎట్లా వేస్తారు ఇక మొత్తం ఏ కాడికి మొత్తం గిక్కుతారు, గోడలకి ఎక్కుతారు, ఆడకి ఎక్కుతారు, ఎక్కుతారు, అంతలోకి ఎక్కుతారు. బట్టలు తినంటే అట ఇటు మరేసినావా? మరేకపోతే వెళ్ళే అది ఆవు చిన్నావా? పోదాం, సాయంత్రం పోదాం, జామకాయ తెంపుకొని వద్దాం, సరేనా? ఆడున్నాయి షెడ్ కాడ మన దాని ఏమంటారు దాన్ని? డంపింగ్ షెడ్. డంపింగ్ కాదు, పల్లె ప్రకృతి ఏమంటారు. దాని చెట్లు పెడతారు కదా, దాంట్లో ఈ చెట్లు మురిసినాయి అనమాట. చిత్తప్పలు తింటున్నాను. చిత్తప్పలు తినొచ్చా? ఏం కదా, సరే. కానీ డాకు మహారాజు సినిమానా? బాగుంటుంది సినిమా అది. అది ఒక దేని గురించి ఉంటుంది సినిమా అది. పాప గురించా బాబా గురించి ఉంటుంది అనుకుంటా. పాప గురించి ఉంటుంది. ఇంత ముందుకు ఎండ వస్తుందన్న ఆడవారికి పోయి బట్టలు వేసిన, మళ్ళీ చినుకులు వచ్చినాయి.
ఈ సాయంత్రం ఎండ ఎక్కువ ఉండదు అని చెప్పి మళ్ళీ ఇటే తీసుకొచ్చిన అన్ని. ఇంకేమండి అయిపోయా టైం కూడా ఆల్మోస్ట్ 4 అవుతుంటాయి. ఎక్కువ రాదుగా ఇప్పుడు ఎక్కువ. ఏంది మళ్ళీ లోపల వేసు బయట వేసి చెయ్యి. వర్షం రా నేను చెప్పేది వింటావా? ఎండ వచ్చింది ఆల్రెడీ ఘోరంగా ఉంది ఎండ. ఇవి వర్షం రాదు. మళ్ళీ తీసి మళ్ళీ వేయాలి. నేను తీస్తే తీసి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎన్నే కదా సార్. ఇగో జస్ట్ గారు పడితే సరిపోతుంది. స్మెల్ వస్తుంది. ఏం కాదు వేసి నేను షెడ్ కాడ వేసి వస్తా. మళ్ళీ తీయాలి బావా. ఏం రాదు శీర్ష గంత మంచి ఎండ కొడుతుంది. మళ్ళీ నువ్వు వస్తాయంటావు. చినుకులు తాగిన మళ్ళీ తీసిన. పడ్డది వర్షమే పడ్డది. చినుకులు అంటే పోయింది అట్లా వచ్చిపోయింది. వేసిన మళ్ళీ చినుకులు తాగిన అన్ని తీసిన. ఏం కాదు తీసే ఇప్పుడు ఆడిపోతాయి. నువ్వు సాయంత్రం 5 గంటలు 6 గంటల లోపు బట్టలు తీసి మర్చి పెట్టచ్చు. అమ్మ సత్యం తుమ్మ రామ్లే అన్న ఇంకా రా అన్న ఇప్పుడు బయలుదేరిరట. వాళ్ళు వస్తున్నా అన్నాడు ఫోన్ చేస్తే. తిన్నారట వాళ్ళు ఒకరు కూడా ఇద్దరు అన్నారు పోయారు కదా. పప్ప ఫోన్ చేసిన షెడ్ కాడ పోయి అరే షెడ్ తాళం ఏడింది ఆన్ ఉంది కదా దాని నానబెట్టి నేను దాని నానబెట్టి చూస్తా సరేనా. సాయంత్రం కదా పాలు ఉండేది. ఈ తవ్వ మా డాడీ మంచిగా గడ్డి వికేసిండు. గడ్డి వికేసి నాకు కొద్ది లేస్తూ ఉన్నది. వర్షం పడపు కొద్ది ఇంకా ఎక్కువ లేస్తాను అనమాట. ఇక రోజు నడుస్తూ ఉన్నాం కాబట్టి మంచిగా తవ్వ లెక్క అయితే అయింది మాకు. కానీ మా ఆవ అయితే మొన్న లేక తిరుగుతున్నప్పటి నుంచి అయితే ఈ షెడ్ ఈ మొత్తం చింపేసింది ఏడికాడికి. దానికి బిడ్డ కనబడాలని చెప్పేసి అప్పుడు ఈయన ఉంటుండే కదా. ఇప్పుడు లేదు బయట పోయి కట్టేసిండు డాడీ. ఆల్రెడీ మెపనీకి పోయింది అనమాట. డోర్ తీయంగానే చాలు కోళ్ళు లోపల ఏం దొరకలేనట్టున్నాయి. గడికి బయటికి పోవాలి. డోర్ తీయంగా కదా వచ్చినాయి పోతే బయటికి పొరి కొసేపు నేనే ఉంటా పొరి దానం కలిపేంత వరకు. ఇట లోపల ఉండేందంటే జస్ట్ మనం పోసిన ఇత్తులు లేదంటే అన్నము మునియాన్ని పెట్టిన మిగిలిన రైస్ అయినా లేదంటే డాడీ కూడా కొద్దిగా తీసుకొచ్చి పోస్తూ ఉంటాం అనమాట. దానికోసం వీటిలో పోస్తే తింటూ ఉంటాయి. ఇక మునిగానే అయితే ఇప్పుడే లేదు అసలు. పొట్టు ఈయన ఉంటుంది ఈయన ఉంటుంది. ఇవి ఇట్లా గడికి చెవులు ఇస్తుంది అనుకో ఒకసారి ఎప్పుడు ఇంటిగా ఉన్న రోజు అయితే ఇట్లా బయటికి వెళ్దామనుకుంటే చెవులు ఉప్పుతుంది. అంటే చెవులు ఉప్పితే చెవులు ఉప్పుతుంది. ఘోరంగా ఉప్పుతుంది. మా డాడీ ఏమో డైరెక్ట్ చెవులే కట్ చేద్దామరా అన్నాడు. కానీ దాని కూడా ఒక రోజు ఉంటుందట. ఎప్పుడు పడితే కట్ చేస్తే పురుగులు పడుతాయట ఇట్లకు. దానికి ఒక మంచి రోజు చూసి చెవులు కట్ చేస్తా అని చెప్పిండు మునియానికి. మరి ఇక ఎవరు కట్ చేస్తారు ఎట్లా కట్ చేస్తారో నాకు కూడా అంత ఐడియా లేదు. అది మా డాడీకే తెలుసు. మా ఆవు కోసం అయితే ఆల్రెడీ పసిగడికి అయితే పోసి పెట్టినాం. సాయంత్రం కొద్ది ఉప్పు వేసి చేయబెట్టి కలిపేసినాం అనుకో ఆవు రాగానే తాగేస్తుంది. దీంట్లో గడ్డి వేస్తాం అనమాట. ఇక ఆవుకైతే ప్రజెంట్ ప్లేస్ అయితే ఇదే. ఎందుకంటే వాన పడ్డా కానీ తడవకుండా ఇది ఉంటుంది. లేకనైతే అరే నేను కట్టేసి రారా అయిపోతుంది అకోసేపు మంచిగా ఆడుకోవాలి. నువ్వు ఆడుకునే టైం కట్టేసి పెడితే ఎట్టారా పోయి నీకు ఆడుకో. లేవు చల్ గెంతులే. నువ్వు గెంతులే సీడ అమ్మో నువ్వు బయటకు పోతావు. ఈ డోర్ పెట్టాలి లేకపోతే అది బయటకు వెళ్ళిపోతుంది కోడి పోయినట్టు. అందుకని డాడీ కట్టేసిపోయినట్టు. ఇది పెడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ ఇట్లుందంటే అది బయటకు పోదు. వచ్చింది చూసిరా. వద్దు బేటా దా డాగ్స్ ఉన్నాయి బయట డాగ్స్ ఉన్నాయి దా. మా డాడీ చెమ్మకాయ పెరిగింది అన్నాడు. మళ్ళీ ఒకసారి కూరకి అవుతుంది ఇక్కడ. ఓహో 1 2 3 4 5 6 రే ఏకంగా కూరకాయ అయిపోతుంది డైరెక్ట్. అమ్మా తుమ్ములు వస్తున్నాయి నాకు. ఇగో చెమ్మకాయ ఫ్రెండ్స్. మొన్న ఒకసారి వండుకున్నాం కదా మేము. టేస్ట్ మస్తు ఉంటుండే. ఇది కూడా ఒకసారి తెంపుకోయి మళ్ళీ సేమ్ దగ్గరికి ఉండాలి. ఈసారి నేను వండుతా. మొన్న వాళ్ళు ఉండరు కదా ఇప్పుడు నేను వండుతా. మంచిగా టేస్ట్ చేసుకుందాం ఒకసారి. మనం వచ్చిన పని ఏంటంటే ఇది దారుణ నానబెట్టాలి. మా డాడీ మర్చిపోయినట్ట డైరెక్ట్ ఆవు కాడికి వెళ్ళిపోయాడు. సో షూ వేసుకోవాలి ఈరోజు చెప్పుల మీద పోయినట్టుండు. సో మా ఆవుకి మేము ఏం పెడుతున్నాం అంటే ప్రజెంట్ అయితే పత్తిపిండి పెడుతున్నాం. పత్తిపిండి పెడితే పాలు మంచిగా ఇస్తుందట. వాస్తవం మాకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇది పెట్టినప్పటి నుంచి 1 లీటర్ అనిపిస్తుంది. అందుకని పత్తిపిండి రోజు పెడుతున్నాం. రోజు పచ్చగడ్డి కోసుకొచ్చి వస్తున్నాం. మనం గడ్డి పెట్టినాం కదా బయకాడ. ఆ గడ్డి అయితే రోజు సాయంత్రం పోయి కోసుకొస్తున్నా. పాలు విన్నాక ఆ గడ్డి వేసేస్తాం అనమాట. ఇక పొద్దురికి ఇస్తుంది అది. అట్లా చేస్తున్నాం. ఈ పత్తిపిండి అయితే తక్కువ లేదు. బ్యాగే 1700 1800 ఉంది. మనకైతే 650 రూపాయలు పడ్డది ఈ బ్యాగు. సో పత్తిపిండి అయితే నానబెట్టేసిన. ఇది నానాక మంచిగా ఈ గంప మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. ఆవు రాగానే ఆకు పెట్టేస్తాము. ఇగో గీంతనే పెట్టినా ఈ డోరు కథం. ఇది ఎట్నో బయట పడ్డది. ఇగో చెంగలు వేస్తుంది అంటే ఇక దొరకదు అట్లా చేస్తుంది అనమాట ఇది. కానీ అప్పుడప్పుడు ఇవ్వాలి. ఆ వీటిలో కూడా కాలర్ రెల్లలు మంచిగా కావాలంటే అప్పుడప్పుడు బయట తిరుగుతూ ఉండాలన్నమాట. అందుకని ఇసిపెట్టిన. ఎక్కువసేపు తిరిగి లోపలికైతే వస్తుంది. కానీ తల్లి వచ్చే లోపు కట్టేసి పెట్టారు. ఎందుకంటే ఉరకంగా రాగానే పాలకే కడతారు అనమాట. అయ్యో గంతులు అట్లా వేస్తుంది చూడు ఒకసారి. బా నిజంగా ఆ జెర్సీ ఆవుల కన్నా ఈ లోకల్ లాగాలు ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటే వీళ్ళ పిల్లలు మంచిగా అనిపిస్తుంది. చిన్న ఉన్నప్పుడు మస్తు ఉంటుంది. చిన్న ఉన్నప్పుడు అయితే
ఓ ఓ ఓ ఓ బ్యాలెన్స్ కంట్రోల్ అవుతలేదు. దా దా బా దా దా ఎటు వాళ్ళు అర్థమవుతలేదు. కొద్దిసేపు ఆడిన తర్వాత డోర్ ఓపెన్ చేసి పెడితే అది లోపలికి వస్తుంది. దా దా